మన విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ కాంబినేషన్ లో వచ్చిన కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా 10 డేస్ ని కంప్లీట్ చేసుకుంది. వరుసగా 10 రోజుల పాటు ఎక్కడా తగ్గకుండా అన్ని ఏరియాల్లో ఈక్వల్ గా కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమాకి సాటర్డే ఇంకా సండే రోజు దిమ్మ తిరిగే రేంజ్ లో బుకింగ్స్ అయితే వచ్చాయి. రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 50% కలెక్షన్లు వచ్చేయడంతో వర్కింగ్ డేస్ తో కలిపి ఈ సినిమాకి 10 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 80% రికవరీ అయితే అయిపోయింది. ఇప్పటి వరకు 44 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి మరో 9 కోట్ల రేంజ్ లో షేర్ వస్తే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిపోతుంది. ఫ్రైడే రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 50% ఆక్యుపెన్సీ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 1 కోటి రేంజ్ లో గ్రాస్ అయితే నమోదైంది. ఇంకా సాటర్డే ఇంకా సండే రోజు ఈ సినిమాకి దిమ్మ తిరిగే నంబర్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర రాబోతున్నాయి. ఏరియాల వారీగా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం ఏరియాలో 12.42, సీడెడ్ లో 4.32, ఉత్తరాంధ్రలో 3.46, ఈస్ట్ గోదావరి 1.82, వెస్ట్ గోదావరి 1.23, గుంటూరు జిల్లాలో 1.86, కృష్ణా జిల్లాలో 1.52, నెల్లూరు ఏరియాలో 95 లక్షలు. ఇంకా మన 2 స్టేట్స్ లో ఇప్పటి వరకు 29 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 44 కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 52 కోట్ల షేర్ ని సాధించాలి. మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సెకండ్ వీకెండ్ కి బాక్సాఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం. ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.